ఓర్చుకోలేక ఎదుటివారి పట్ల దేవుడు అనుగ్రహించే కృపను వారు అపేక్షించలేక వేదన పడిపోతూ ఉంటారు అసూయతో. ఒక ఆమె ఇట్లా ప్రార్థన చేస్తుందంట, ప్రభువా మా సంగతి ఏంటో నీకు తెలుసు కదా, మేము నిన్ను కలిగి ఉన్నాం, నీ సన్నిధికి వస్తున్నాం, ప్రతి ఆదివారం ఆరాధనలు ఏకీభవిస్తున్నాం, మందిరంలో ఏ పని ఉన్నా మేము చేస్తున్నాం, ఏ కార్యక్రమం జరిగినా మా వంతు సహాయం చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ కూడా కాస్త ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కాస్త నలిగిపోతూ ఉన్నాం. ఇదిగో ఫలానా అంటే మా కుటుంబ సభ్యులు, మరి వాళ్ళైతే మాలాగా దేవుని మందిరానికి రారు, నీతో సహవాసం చేయరు, నీ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందరు, వారి వంతు సహాయం చేయరు. అయినా కూడా వాళ్ళ పరిస్థితులను మెరుగుపరుస్తున్నావు. అలా చేయటం వల్ల మీ నామానికి అవమానం కలుగుతుంది కదా. ఇదిగో మీరేమో అన్నీ మేము కలిగి ఉన్నాం దేవునితో అంటున్నారు, మరి మేము రాకపోయినా మా పరిస్థితులన్నీ బాగున్నాయి అని మమ్మల్ని అంటే మేమేం చెప్పగలం నాయనా? అది మాకు అవమానమే, మీకు అవమానమే. కాబట్టి ఏం చేయొద్దు నువ్వు? ఏమో అర్థమైంది నా మాట? కాబట్టి నువ్వేం చేయొద్దు, వాళ్ళను ఆశీర్వదించొద్దు. వాళ్ళు నువ్వేమన్నా ఆశీర్వదించి క్షేమాన్ని దయచేసావనుకో, ఇది నువ్వు మాటికి దేవుని మందిరానికి వెళ్తున్నావు, కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుతున్నావు, జరుగుతున్న కార్యక్రమాలకు సహాయపడుతున్నావు, మరి మేము ఏమీ చేయకపోయినా మాకు బాగానే ఉంది కానీ అంటే మొట్టమొదటి నాకు అవమానం, తర్వాత నీకు అవమానం. కాబట్టి వాళ్ళని అట్లా హెచ్చించబోకను. ఇది ఏ ప్రార్థన? ఇది వారవలేని స్థితిని బట్టి చేసే ప్రార్థన, అసూయతో చేసే ప్రార్థన. ఇదే ప్రార్థన చేస్తూ ఉంటే ఇది నిజంగా జరిగిన సంగతి అనమాట. ఏ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉందో ఈమె, ఆయన అప్పుడే ఏదో పనుండి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, అప్పుడు ఈ ప్రార్థన పలుకులన్నీ విన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఒకటి ప్రతికూల పరిస్థితులను బట్టి మనం వేదన పడుతుంటాం, రెండవది వారవలేని స్థితిని బట్టి అసూయను బట్టి కూడా కొంతమంది వేదన పడుతూ ఉంటారు. చూడండి, మనం వాక్యాన్ని గమనిస్తే ఇస్సాకు తండ్రికి విధేయుడు, అంతకుముందు తన తండ్రి అయిన అబ్రహాము దేవునికి విధేయుడు. అబ్రహామును బట్టి ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేయగా నూరంతల ఫలము పండెను అని వాక్యం రాయబడటం, ఇస్సాకు ఎక్కడ వ్యవసాయం చేసినా అత్యధికమైనటువంటి పంటను ఇస్సాకు పొందుకోవటం, ఆ ప్రాంతీయ ప్రజలైనటువంటి శత్రువులు, శత్రువు ఎవరు? అసూయపడేవాడే శత్రువు, ఎదుటివాడి మేలు వార్చలేని వాడే శత్రువు, ఎవరి వారవలేని స్థితి కలిగిన వాడే శత్రువు. ఇస్సాకు ఆ రీతిగా వర్ధిల్లటం చూసి అసూయపడి వారవలేని స్థితి కలిగి ఆ బావిని పూర్తి చేయటం, అక్కడ నుండి చెదరగొడటం. సరే అని చెప్పి ఇస్సాకు వెళ్ళి మరొక చోట బావి తవ్వి మరొక చోట వ్యవసాయం మొదలు పెడితే అక్కడ కూడా నూరంతల ఫలం పండుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళటం, బావిని పూర్తి చేయటం, చెదరగొట్టడం. ఇదంతా ఏంటి? ఇస్సాకు చేసినట్టు హాని ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఇస్సాకు యొక్క తండ్రి అయిన అబ్రహాము దేవునికి విధేయుడు, ఇస్సాకు తన తండ్రికి విధేయుడు. ఈ విధేయతను బట్టి, భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఏం చేశాడని ఇస్సాకును శోధిస్తూ బాధపెడుతూ వచ్చారు. ఇక రెండవది గమనిస్తే యోసేపును కూడా తన అన్నలు అంతే కదా, చెడును ఇష్టపడని వాడని, చెడు విషయంలో తన అన్నలతో కలిసి ఏకీభవించట్లేదని, వారవలేని స్థితి కలిగి అతడు పరిశుద్ధంగా ఉంటున్నాడని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నాడని, చెడుకు దూరంగా ఉంటున్నాడని, తండ్రికి దగ్గరగా ఉంటున్నాడని, వారవలేని స్థితి కలిగి అసూయతో యోసేపును కొట్టారు. పరాయి దేశానికి బానిసగా అమ్మారు. ఏం చేశాడు యోసేపు?
అన్నల మంచి కోరాడు, అన్నల క్షేమాన్ని కోరాడు, తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి యోసేపును శ్రమ పెడుతూ వచ్చారు. యోసేపును శ్రమ పెట్టడానికి యోసేపు వారికి చేసిన హాని ఏమీ లేదు. మంచిగా బ్రతకడమే యోసేపు కలిగి ఉన్నది. దానిని బట్టి వారవలేని స్థితిని బట్టి యోసేపును శ్రమల పాలు చేశారు. అట్లాగే ఇస్సాకును కూడా. ఇక మూడో వ్యక్తి ఎవరు అంటే దానియేలు. ఆ బబులోను దేశంలో రాజు సముఖానికి వెళ్ళిన తర్వాత రాజు అడిగినటువంటి సమాధానానికి, ప్రశ్నకు సమాధానములు చక్కగా చెప్పి, ఆ ఆహార పదార్థాల విషయంలో కూడా తన యొక్క భక్తి జీవితాన్ని, తన రక్షణను కాపాడుకొని, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని నన్ను నేను అపవిత్రుని చేసుకోలేను, నాకు అవసరము లేదని తన భక్తిని కాపాడుకున్నటువంటి ఆ దానియేలును, రాజు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానము చెప్పినటువంటి దానియేలును రాజు మెచ్చి ఆ రాజు యొక్క ఆస్థానములో, ఆ బబులేను దేశములో రాజు యొక్క ఆస్థానములో 150 మంది అధిపతుల మీద అధికారినిగా యోసేపు నిలబెట్టాడు. క్షమించండి, దానియేలును నిలబెట్టాడు. ఈ అప్పటి వరకు ఉన్నటువంటి 150 మంది అధిపతులు, నిన్నగాక మొన్న వచ్చాడు దానియేలు, రాజుకు ఇష్టడైపోయాడు, రాజు హృదయంలో చోటు సంపాదించేసుకున్నాడు, ఎన్నికైన వాడికి ఎంచబడ్డాడు. ఎప్పుడో పూర్వపు నాటి నుండి ఈ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి మేము మరుగున పడ్డాం, నిన్నగాక మొన్న వచ్చినాడు 150 మంది మీద అధికారి అయిపోయాడు అని చెప్పి ఈ యొక్క దానియేలును ఏ రీతిగానైనా శ్రమ పెట్టి ఆ పదవి నుండి దింపి తను ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి పంపివేయాలని చాలా ప్రణాళికలు, చాలా పన్నాగాలు దానియేలు మీద పన్నారు. ఎన్ని పన్నినా దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఇప్పుడు దానియేలు చేసినటువంటి తప్పేముంది వాళ్ళ పక్షంగా? రాజు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ పనిలో